ఈరోజు నేను కాల్చిన చికెన్ మసాలాలు వేసి బాగా వేసి ఒక 1 అవర్ ఉంచితే ఆ రుచి అనేది చికెన్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు అది ఎట్లా చేసుకోవాలో మనం తెలుసుకుందాము. సింపుల్గా, ఎక్కువ కష్టం లేదు, ఏం లేదు, సింపుల్గా చేసుకుందాం. మనం అలాడే చికెన్ కర్రీ మనం రెడీ చేసుకుందాము. ఎట్లనో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను కాల్చిన చికెన్ తీసుకున్నాను 1 kg మొత్తము. మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా నేను ఏం చేస్తానంటే నెయ్యి ఎక్కువ వేయలేను, లైట్గా వేసిన నెయ్యి, కారం, దానికి సరిపడే కారం సరిపోతుందని అనుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువనే మనమేగా తినేది. నేను దొడ్డుపు వేస్తున్నాను. దొడ్డుపు చాలా మంచిది కాబట్టి దొడ్డుపు వేస్తున్నాను. ఎక్కువ వేస్తలేను, దానికి తగ్గట్టుగా వేస్తున్నా. లైట్గా పసుపు ఎవరు వేయరు కానీ మనం వేసుకుందాం పసుపు. 2 స్పూన్లు అల్లం పేస్ట్ తింటే చాలా మంచిది అంటారు కాబట్టి అందుకే 2 స్పూన్లున్నర వేద్దాం. మనం ధనియాల పొడి లైట్గా వేసుకుందాము చాలు. మళ్ళీ మనం దాంట్లో వేసుకుంటాం కాబట్టి లైట్గా వేసుకుందాం ధనియాల పొడి. పెరుగు, దానికి సరిపడంత పెరిగేసుకుంటున్నాను నేను. మంచి సువాసన రావాలి కాబట్టి, గుమగుమలాడాలి కాబట్టి కర్రీ. పెరుగు, దానికి తగ్గట్టుగా కరివేపాకు, మిరపకాయలు, బజ్జీల మిరపకాయలు ఉంటాయి కదా, బజ్జీల మిరపకాయలు వేసుకుంటున్నాను నేను. 2 నిమ్మకాయలు ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకే నిమ్మకాయ వేసుకుంటే వేడి అన్నీ ఆ A to Z అన్నిటికీ పనికి వస్తుంది మనకి, కాబట్టి నిమ్మకాయ పిండుకుందాం. మన ప్రాసెస్ అంతా అయిపోయింది కదా. లాస్ట్ ఒకటి ఉంది, నేను చెప్తాను, ఎవరు వేసుకోరు. జీలకర్ర ఎందుకు వేసుకోవాలని అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జీలకర్ర వేసుకుంటే మంచిది. ఆవాలు, జీలకర్ర లైట్గా వేసుకుందాం మనం. మా దగ్గర జీలకర్ర ఒక సింగిలే లేదు, అందుకే 2 కలిపి వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీన్ని బాగా మనం కలపాలి, ఆ పీసులకు బాగా పట్టాలి. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే నెయ్యి ఉంది కదా, లైట్గా నెయ్యి వేస్తున్నా, ఎందుకంటే చాలా బాగుంటుంది కదా నెయ్యి. మీరు చాలామంది ఏం చేస్తారంటే నిమ్మకాయలని రసం పిండిన తర్వాత పడేస్తారు. అట్లా పడేయకుండా ఇందులో వేసుకోవాలి మనం. ఇందులో వేసుకుంటే చాలా మంచిది కాబట్టి నాకు తెలిసింది నేను చెప్పాను. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టరు, కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. అయితే బయటనే ఉంచుతున్నాను. దీన్ని మూత పెట్టి ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ఉంచుదాం బయట మనము.